ఒక కంపెనీ షేర్స్ ని బైబ్యాక్ చేసిన తర్వాత కంపెనీలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు కంపెనీ దగ్గర క్యాపిటల్ ఉంది, అంటే డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని కంపెనీ 5 వేస్ లోపల అలొకేట్ చేస్తుంది. 5 రకాల క్యాపిటల్ అలొకేషన్ మీద ఆల్రెడీ ఫుల్ వీడియో చేసి మన లామావెల్ ఛానల్లో అప్లోడ్ చేసి, ఒకవేళ ఆ వీడియోని చూడకపోతే మీ ఫ్రీ టైంలో ఆ వీడియోని చూసి నచ్చితే లైక్ చేసి అలాగే మన లామావెల్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, అసలు ఇంతకీ బైబ్యాక్ అంటే ఏంటిది? కంపెనీ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి వెళ్ళి, అంటే పబ్లిక్ దగ్గర నుంచి వెళ్ళి ఆ షేర్ మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న ప్రైస్ కన్నా కాస్త ఎక్కువ డబ్బుల్ని ఇచ్చి కొంత పర్సెంట్ ఆఫ్ షేర్లని కొనడాన్నే బైబ్యాక్ అంటాం. మరి కంపెనీ ఎందుకు బైబ్యాక్ చేస్తుంది? ఎందుకంటే కంపెనీ యొక్క ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్ ను పెంచడానికి, షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ ను తగ్గించడానికి, తక్కువ షేర్స్ ని మార్కెట్ లోపల ఉంచి స్టాక్ ప్రైస్ ని పెంచడానికి, అండ్ కంపెనీ మీద ఇన్వెస్టర్లకు ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఏర్పడడానికి ఇలా రకరకాలుగా కంపెనీ బైబ్యాక్ చేస్తుంది. ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ నుంచి వెళ్ళి బైబ్యాక్ చేసిన తర్వాత ఆ బై చేసిన షేర్స్ ఏమవుతాయి అంటే ఆ బై చేసిన షేర్ ఐదర్ టోటల్ గా క్యాన్సిల్ అయిపోతాయి, లేదా ట్రెజరీ షేర్స్ లాగా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లోపల ఉన్న ఈక్విటీ పార్ట్ లోపల ఒక నెగటివ్ ఐటమ్ గా ఉంటాయి. సరే, ఫస్ట్ సినారియోలో బైబ్యాక్ చేసిన షేర్స్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, బైబ్యాక్ కి ముందు కంపెనీ దగ్గర టోటల్ గా 100 షేర్లు ఉన్నాయి అనుకుందాం. అర్థం అవడానికి 100 షేర్లు అని చెప్తున్నా, కంపెనీ దగ్గర యాక్చువల్లీ కోట్లలో షేర్లు ఉంటాయి. ఈ 100 షేర్ల లోపల 75 షేర్లు కంపెనీ ప్రమోటర్స్ దగ్గరే ఉన్నాయి. మిగిలిన 25 షేర్స్ పబ్లిక్ దగ్గర ఉన్నాయి అనుకుందాం. అంటే ప్రమోటర్ దగ్గర షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 75% ఉంది, పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 25% గా ఉంది. ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 50 రూపాయలు అనుకుందాం. అంటే ఖర్చులు అన్ని పోగా ఆ కంపెనీకి మిగిలిన రూపాయలు 50 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు కంపెనీ యొక్క ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ బైబ్యాక్ కి ముందు ఎలా ఉందో చూద్దాం. ఈపీఎస్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ ఏమో 50 రూపాయలు, టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 100. సో 50/100 ఈక్వల్ టు ఆ కంపెనీ యొక్క ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ 5 రూపీస్ పర్ షేర్ అవుతుంది. ఇప్పుడు కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ తో 10 షేర్స్ ని బైబ్యాక్ చేసి వాటిని మార్కెట్ నుండి టోటల్ గా రిమూవ్ చేసింది అనుకుందాం. ఈ బైబ్యాక్ చేసిన షేర్స్ ని మార్కెట్ నుండి రిమూవ్ చేసిన తర్వాత కంపెనీ యొక్క హోల్డింగ్ పర్సెంట్ ఎలా మారుతుంది అంటే, అంతకు ముందు పబ్లిక్ దగ్గర 25 షేర్స్ ఉండేవి. ఆ 25 లో నుంచి 10 షేర్స్ ని కంపెనీ బైబ్యాక్ చేసింది కాబట్టి ఇప్పుడు పబ్లిక్ దగ్గర 15 షేర్స్ మాత్రమే ఉంటాయి. ప్రమోటర్ దగ్గర అంతకు ముందు ఉన్నట్టే 75 షేర్స్ ఉంటాయి. సో ఇప్పుడు టోటల్ గా ఉన్న 90 షేర్స్ లోపల ప్రమోటర్ దగ్గర 75 షేర్స్ ఉన్నాయంటే ప్రమోటర్ యొక్క షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 83.3% అవుతుంది. పబ్లిక్ దగ్గర ఉన్న షేర్ హోల్డింగ్ పర్సెంటేజ్ 16.6% గా ఉంటది. సో బైబ్యాక్ చేసిన షేర్స్ ని రిమూవ్ చేసిన తర్వాత పబ్లిక్ హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గింది, ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. ఇప్పుడు బైబ్యాక్ తర్వాత ఈపీఎస్ ఎలా ఉందో చూద్దాం. సో ఇందాక చెప్పుకున్నట్టే ఈపీఎస్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్. నెట్ ప్రాఫిట్ అనేది 50 అలాగే ఉంటది, మారది. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 100 నుంచి 90 కి మారింది. సో ఈపీఎస్ ఈక్వల్ టు 50/90 ఈక్వల్ టు 5.5 రూపీస్ పర్ షేర్. ఇలా బైబ్యాక్ చేసిన షేర్స్ ని రిమూవ్ చేసిన తర్వాత ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ పర్సెంటేజ్ పెరిగింది అండ్ కంపెనీ యొక్క ఎర్నింగ్ పర్ షేర్ కూడా పెరిగింది. ఇలా ఈపీఎస్ పెరగడం వల్ల ఆటోమేటిక్ గా కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్న్ తగ్గిపోయి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అట్రాక్టివ్ గా మారుతుంది. ఇప్పుడు సెకండ్ సినారియోలో కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్స్ ని రిమూవ్ చేయకుండా వాటిని ఒక ట్రెజరీ షేర్స్ గా కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఈక్విటీ లోపల నెగటివ్ గా ఒక పక్కన పెట్టింది అనుకుందాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ట్రెజరీ షేర్స్ అనేవి అవుట్ స్టాండింగ్ షేర్స్ కావు. ఈ ట్రెజరీ షేర్స్ ని కంపెనీ కావాలనుకున్నప్పుడు మార్కెట్ లోపల మళ్ళీ ఇష్యూ చేసి డబ్బుల్ని రైట్ చేస్తుంది. అప్పటి వరకు ఈ ట్రెజరీ షేర్స్ కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్ లోపల ఒక నెగటివ్ ఐటమ్ గా ఒక మూలకు ఉంటాయి. సో ఈ సెకండ్ సినారియోలో కూడా కంపెనీ లోపల 90 షేర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ గా ఉంటాయి. సో ఈపీఎస్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా 5 రూపీస్ నుంచి 5.5 రూపీస్ కి పెరిగి కంపెనీ యొక్క ప్రైస్ టు ఎర్న్ ఆటోమేటిక్ గా తగ్గిపోయి కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ అనేది అట్రాక్టివ్ గా మారుతుంది. అండ్ ఈ సెకండ్ సినారియోలో కూడా ఫస్ట్ సినారియో లాగానే పబ్లిక్ హోల్డింగ్ పర్సెంటేజ్ తగ్గిపోయి ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఫైనల్ గా ఒక కంపెనీ బైబ్యాక్ చేసిన షేర్స్ ని టోటల్ గా రిమూవ్ చేసిన లేదా ట్రెజరీ షేర్స్ గా బ్యాలెన్స్ షీట్ లో ఈక్విటీలో నెగటివ్ గా ఉంచిన ఏం చేసినా ఎర్నింగ్ పర్ షేర్ అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది పెరిగి కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది అట్రాక్టివ్ గా మారుతుంది. ఇది ఆఫ్టర్ బైబ్యాక్ కంపెనీలో జరిగే కథ. నెక్స్ట్ వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది అనే బేసిక్ స్టాక్ మార్కెట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, హ్యాపీ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.